ఏర్పాటు చేయాలని కూడా ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నా శాఖకు సంబంధించి మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే రెవెన్యూ గ్రామాలకి 10,954 రెవెన్యూ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ రెవెన్యూ గ్రామాలకి నాదులు అనేవాళ్ళు ఎవరూ లేని కారణంగా గడిచిన 10 సంవత్సరాలలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మనకు తెలియంది కాదు. అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులు నేను చెప్పాం. అన్న మాట ప్రకారం ఈ 10,954 రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారుల్ని నియమించాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే గతంలో విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థని పూర్తిగా ఆనాటి ప్రభుత్వం డిమాలిష్ చేసిందో దాంట్లో యోగ్యులైన వారందరినీ దీంట్లో తీసుకోవాలని కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే రకంగా గంధమల్ల రిజర్వాయర్ కెపాసిటీని అక్కడ R&R కి అంటే అనేక గ్రామాల మునుగుతున్న కారణంగా దాన్ని 4.28 టీఎంసీల నుంచి 1.41 టీఎంసీకి రెడ్యూస్ చేయాలని దాన్ని కేబినెట్ ఆమోదించడం జరిగింది. అదే రకంగా పెద్ద గోల్కొండ సమీపంలో ఈఎస్ఐ హాస్పిటల్కి అంటే ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించడం కోసం 5 ఎకరాల 15 కుంటలను కూడా కేంద్ర ప్రభుత్వం ఈఎస్ఐ హాస్పిటల్ కోసం క్లియర్ చేయడం జరిగింది ఈ రోజు కేబినెట్ లో. అదే రకంగా 2024 పారా ఒలింపిక్స్ కంశ విజేత పతాక విజేత దీప్తి జివాంజీకి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదించడం జరిగింది. కొత్త రెవెన్యూ డివిజన్లు కొత్త మండలాలు గత ప్రభుత్వంలో మొక్కుబడిగా పేపర్ వరకు ఏదైతే ఇచ్చి వదిలేశారో ఆ ఇచ్చిన మండలాలకి డివిజన్లకి ఈ ప్రభుత్వం 361 పోస్టులని శాంక్షన్ చేయడం జరిగింది. అదే రకంగా అనేక రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లకి సుమారు 330 పోస్టులని కూడా ఫైనల్ చేయాలని కేబినెట్ ఆమోదించడం జరిగింది. వీటన్నిటితో పాటు ప్రధానమైంది ఈనాటి కేంద్ర ప్రభుత్వం యొక్క దురాలోచన ఏదైతే ఉందో పునర్విభజన చేసేటప్పుడు ఈ పునర్విభజనకి సంబంధించిన దాంట్లో నార్త్ సౌత్ అనే కాన్సెప్ట్ వారి మైండ్ లో పెట్టుకొని సౌత్ కి ఏదైతే నష్టము చేయాలని దురుద్దేశంతో ఈ పునర్విభజన పార్లమెంట్లు సీట్లని చేసే దాంట్లో భాగంగా సౌత్ లో ఇండైరెక్ట్ గా వారి మనసులో ఏదైతే స్పష్టంగా కనిపిస్తుందో